అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లో ఉన్నాయిట. అంతంత అన్నపు రాసులు పోసేశారట. ఆ రాసుల్లోకి తీసుకెళ్లి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా హనుమత్ శాస్త్రి గారి సంతోషం అలా వడ్డన చేసేయమంటే. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాస్మః భద్రం తే ఇతి శుశ్రావరాఘవః. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు, బ్రాహ్మణులు, దాసులు, సర్వవర్ణముల వాళ్ళు, స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి ఎంత దోషం చేసేశాడండి, ఎంత గొప్పగా ఉందండి భోజనం అని. నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరాలి, సంకల్ప సిద్ధిరస్తు అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడము రాదు, పెట్టడము రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు ఫలానాది, వధువు ఫలానాది, వేదిక ఫలానాది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30కి, ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద, వాడు కొర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షతలేశారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు. వాడికి ఆశీర్వచనం చేయాలి మీరు. వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు, ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవలేదు, వీడు అన్నం పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశాడు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాందేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి, ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చుల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పడం వెయ్యండి అని. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసింది అనుకోండి, ఉల్లిపుర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లు ఉంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుకుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారు అనేటప్పటికీ వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు. 350 ఇచ్చానంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 116 పెడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు. 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో. గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేవు. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంటే. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతే, అది కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ట శ్రీరామాయణం. రామాయణానికి వారసులం అన్నవాళ్ళం మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చేయవలసి ఉంటుందో మనం చూసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆయన నిర్వహణ చేస్తున్నాడు. అక్కడ యూపస్తంభములను కొన్నింటిని ఏర్పాటు చేశారు. అంటే వాటికి పశువుల్ని తీసుకొచ్చి కడతారు పశు విసర్జనము కొరకు. యజ్ఞములో అది అంతర్భాగం సనాతన ధర్మంలో. అందుకని 6 మారేడు యూపస్తంభములు, 6 చండ్రస్తంభములు, 6 మోదుగ స్తంభములు, ఆ తర్వాత విరుగు చెట్టు అని అంటారు శ్లేష్మాతక వృక్షం యొక్క స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభాలు 2,
ఇటువంటి యూపస్తంభాలను అక్కడ పెట్టి వాటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి పశువుల్ని అంటే జలచరాల్ని, పావుల్ని, అరణ్యాలలో తిరిగే జంతువుల్ని, నగరాల్లో తిరిగే జంతువుల్ని వాటికి తీసుకొచ్చి బంధిస్తారు. అందులో కొన్ని జంతువుల్ని విడిచిపెడతారు, కొన్ని జంతువుల్ని పశు విసర్జనం చేస్తారు. అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా చేస్తారు అశ్వమేధయాగంలో. ఇప్పుడు అశ్వమేధయాగం కలియుగంలో లేదు. అశ్వమేధయాగం కలియుగంలో నిజానికి ఏ రూపంలో ఉంది అంటే, కలియుగంలో అశ్వమేధయాగం చెయ్యాలి అంటే ఒక్కటే చెయ్యమని ఉంది. అనాథ ప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేసినట్టే అని నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా చెప్తుండేవారు. అనాథ ప్రేత సంస్కారం ఎవరైనా చేస్తే వాడు అశ్వమేధయాగం చేసిన ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కాబట్టి ఇక్ష్వాకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యో రాజసింహస్య సంచిత కుశలైర్ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణాశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. అక్కడ దశరథ మహారాజు గారు ఆరాధన చేసేటటువంటి అగ్నిగుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు. అది గరుత్మంతుడు భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా పైకెత్తి తోక నిటారుగా పెడితే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి యొక్క అగ్నికుండాన్ని ఉంచారు. శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి వాడు కనుక అటువంటి వేదికని నిర్మాణం చేసి అటువంటి అగ్నిగుండాన్ని ఉంచారు. ఇప్పుడు ఈ భూమండలమంతా తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ కడతారు యూపస్తంభానికి. దాన్ని పట్ట మహిషి అంటారు. మహిషి అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు ప్రభువుతో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం అందుకున్న భార్యని మహిషి అంటారు. మహిషి కౌసల్య. కౌశల్య ఈ గుర్రాన్ని 3 కత్తులతో చంపవలసి ఉంటుంది. కాబట్టి కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశసాసైనం త్రిభిః పరమయాముదా. చంపేటప్పుడు భీతితో లేకపోతే గుర్రాన్ని నేను చంపుతున్నానన్న భావన లేకుండా పరమ సంతోషంతో ప్రహృష్టవదనంతో 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి ఆ గుర్రాన్ని సంహరించింది. అది యజ్ఞంలో అంతర్భాగం. కాబట్టి ఆ మరణించినటువంటి గుర్రాన్ని తీసుకెళ్ళి ఈ ఋత్వికులు యాగశాలలో ఒక దగ్గర పడుకోబెడతారు ఆ కళేబరాన్ని. దాని పక్కన ఆ రోజు రాత్రి కౌసల్యాదేవి ఆ గుర్రం పక్కనే పడుకోవలసి ఉంటుంది. ఒక వస్త్రంతో ఆచ్ఛాదిస్తారు. అది ఆ రోజు రాత్రంతా కూడా మనసులో ఏ విధమైనటువంటి చికాకు అంటే నేను ఒక సంహరింపబడిన గుర్రం పక్కన పడుకున్నానన్న భావన లేకుండా తన భర్త పక్కన తాను పడుకుంటే ఎంత ప్రసన్నంగా పడుకుంటుందో అలా పడుకోవాలి. మరునాడు ఉదయం ఆ గుర్రం యొక్క మేధని తీసి అప్పేదంలో అయితేనే ప్రబ్బలి తీగల మీద, ఇతర యాగాలలో అయితే జూవి కొమ్మల మీద పెట్టి సంస్కరిస్తారు. ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరించినటువంటి ఈ పవ, ఈ మేధ పైకి తీస్తారు గుర్రంలోంచి. దాన్ని మంత్రభాగాన్ని అన్వయం చేస్తూ అగ్నిహోత్రంలో కాలుస్తారు. కాల్చినప్పుడు దాంట్లోంచి పొగొస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు మహారాజు అక్కడ నిలబడి ఆ వాసన చూడాలి. ఆ వాసన పీలిస్తే మహారాజు కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపం ఏదుందో అది అప్పుడు నిర్మూలనం. ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధర్వ్యవే ప్రతీచీంతు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణైషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూ విహితే పురా. అంత యజ్ఞము పూర్తయిపోయిన తర్వాత తన వంశాభివృద్ధి కొరకు ఇంత గొప్ప యజ్ఞం చేసినటువంటి హోత అనబడేటటువంటి ఋత్వికుకి తన సామ్రాజ్యం యొక్క తూర్పు దిక్కునంతటినీ ధారబోసేశాడు. అలాగే ఆధ్వర్వువు అనబడేటటువంటి ఋత్వికుకి పడమర ఉన్నటువంటి రాజ్యభాగాన్నంతటినీ ధారబోసేశాడు. బ్రహ్మస్థానంలో కూర్చున్న ఋత్విక్కి దక్షిణాన్న ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు.
ఉద్గాత అనబడేటటువంటి ఋత్విక్కి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఇంత గొప్ప దానం చెయ్యగలిగితేనే అశ్వమేధం చెయ్యాలని స్వయంగా సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారు నియమనం చేశారు. కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతటినీ 4 దిక్కులు ధారపోసేశాడు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళు వశిష్ఠాదులు అన్నారు, మహానుభావ, ఇంత పెద్ద భూమండలాన్ని వహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు, పరిపాలించగలిగిన వాడు నీవు, మాకెందుకు ఈ రాజ్యం, కాబట్టి తిరిగి నీకు మేము ఇచ్చేస్తున్నాం, ఈ రాజ్యాన్ని తీసేసుకోమని దశరథుడికి ఇచ్చేశారు. గవాం 100 సహస్రాణి దశతేభ్యో దదౌ నృపః 10 కోటి సువర్ణస్య రజతస్య చతుర్గుణం తథ ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. అలా తిరిగి రాజ్యాన్ని తనకి ఇచ్చేసినటువంటి ఆ ఋత్విక్కులందరికీ 10 లక్షల గోవులు, దానితో పాటుగా 10 కోట్ల బంగారు నాణెములు, 40 కోట్ల వెండి నాణెములు ఆ ఋత్విక్కులకి దానం చేశాడు. కేవలం ఆ యాగం చూడడం కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులకి 1 కోటి మేలు బంగారు నాణెములను దానం చేశాడు. దానం చేసి దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మై చిద్యాచమానాయ దధౌ రఘునందన. ఆ దానమంతా చేసేసాడు. దగ్గర ఉన్న బంగారు నాణాలు, వెండి నాణాలు, గోవులు అన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, మహారాజా, నాకేమైనా దానం ఇప్పించండి అన్నాడు. చూశాడు పళ్ళాల వంక, అన్నీ ఇచ్చేశాడు. అప్పటికే వెంటనే పరమ ప్రీతితో, నా అదృష్టం కొద్దీ మీరు వచ్చారని తన చేతికున్న కడియాన్ని తీసి దానం చేసేసాడు. అంతటి భక్తి కలిగిన వాడు, అంతటి ఆ బ్రాహ్మణ భక్తి, అంతటి వైదిక నిష్ఠ, అంతటి వేదమునందు నమ్మకము కలిగినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు అంటే. అప్పుడు ఋష్యశృంగుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. తతో బ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తథా కులస్య వర్ధనం త్వంతు కర్తుమర్హసి సువ్రత. నాతో మీరు ఇప్పటిదాకా అశ్వమేధయాగాన్ని చేయించి పూర్తి చేయించారు. ఇప్పుడు నాకు సంతానం కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము నశించింది. ఇప్పుడు నాకు సంతానం కలగడం కొరకు మీరు ఏ ఇష్టి చేయిస్తే బాగుంటుందో ఆ ఇష్టిని నా చేత చేయించవలసింది అని అడిగాడు. తదేతి చ రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజం చత్వారస్తే కులోద్వహాః. ఋష్యశృంగ మహర్షి అన్నారు, అశ్వమేధం చేశావు, ఇష్టి చేస్తానంటున్నావు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తాను. కానీ దశరథ, నీకు ఇదే చెప్తున్నాను, నీకు తప్పకుండా పరమ ధర్మాత్ములైనటువంటి వారు, నీ వంశ కీర్తిని ఇనుమడింపచేసేటటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు 4 కుమారులు నీకు జన్మిస్తారన్నారు. ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం అంటే ఉత్తినే పోతుందండి. ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చెయ్యాలో నేను ఆలోచించి నిర్ణయం చేశాను. ఈ ఇష్టి నువ్వు చెయ్యవలసింది అని చెప్పి ఆ ఇష్టిని సంకల్పం చేయించి దాన్ని చేయిస్తున్నారు. అందులో ఆయన అంటారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. అధర్వశిరస్సు అనబడేటటువంటి దాంట్లో చెప్పబడినటువంటి ఇష్టిని నేను నీతో చేయిస్తాను. ఆ ఇష్టిని చెయ్యవలసింది. ఇష్టి అంటే అది కూడా ఒక హోమం లాంటి కార్యక్రమం, అది కూడా ఒక యాగంలో అంతర్భాగం, ఒక యాగం. ఈ హవిస్సులు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడానికి దేవతలకి అక్కడ కూడా ఆ హవిస్సులు కేటాయింపబడతాయి, ఆ హవిస్సులు ఇస్తారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆ హవిస్సులు ఇచ్చినప్పుడు ఈ రోజులలో అయితే మన మాంసనేత్రానికి దేవతలు కనపడరు. అయితే మనమేమంటామంటే, మనకి కనపట్టలేదు కదండి, అగ్నిహోత్రంలో వేసేసాం కదా, అదంతా కాలి బూడిదైపోతుందేమో అంటాం. కాదు, చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు, అదేంటంటే ఉగ్ర తేజస్సు అనో మాట అంటుంటారు. అమ్మవారి ఉగ్ర తేజస్సు భరించలేకపోయారండి, అందుకని చెప్పి శంకరాచార్యులు వారు శ్రీచక్రాలు వేశారంటుంటారు. తప్పు మాట. శంకరాచార్యులు వారు ఉగ్ర తేజస్సు తీయలేదు. మీరు బాగా గమనించవలసి ఉంటుంది. నేను పూజ చేసేటప్పుడు వెలిగించినటువంటి దీపం వంక అలా చూడగలను. నేనున్నాను, ఇప్పుడు నేను ఆ దీపం వంక అదే పనిగా చూశాను అనుకోండి, చూసి నేను ఇలా చూస్తే ఈ పుస్తకంలో అక్షరాలు నాకు సరిగ్గా కనపడవు. ఎందుకంటే ఆ దీపం యొక్క వెలుతురుని తట్టుకోగలిగిన సమర్థత నా కంటికి లేదు. కలియుగంలో ఏమైపోయిందంటే, దేవత శక్తితో వచ్చి అక్కడ నిలబడితే
ఆమె శక్తితో తుల్యంగా అటువంటి శౌచంతో ఆమె ఎదురుగుండా నిలబడగలిగినటువంటి తేజస్సు మనం ఉంచుకోలేదు. అది క్షీణించిపోయింది. ఎందుకంటే బాహ్య శౌచం లేదు, అంతఃశౌచం లేదు, రెండూ లేవు. రెండూ లేకపోతే ఏమవుతుంది? మీరు వెళ్ళి నిలబడగలిగినటువంటి శక్తి మీకు ఉండదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంజనీరు కట్టలేనటువంటి లెక్క. ఇవాల్టి రోజు సమాజంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఆ దేవతా స్వరూపం ఎదురుగుండా వెళ్ళి నిలబడలేరు కనుక, ఆమెలో ఉండిపోయినటువంటి తేజస్సు ముందు వీరు నిలబడడానికి సమర్థులు కారు కనుక, ఎక్కువగా ఉండిపోయిన తేజస్సులో కొంత భాగాన్ని తీసేశారు ఆయన. తీసేసి ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? తీసేసి ఆయన ఎక్కడో విడిచిపెట్టేయడమో ఎక్కడో పంపించేయడమో ఆయన చేయలేదు. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే క్షేమప్రదమైనటువంటి మార్గంలోకి మళ్ళించేశారు. అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది జంబుకేశ్వరంలో. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయారు. ఇప్పటికీ అర్చకులు అక్కడ మధ్యాహ్నం అమ్మవారికి నివేదన చేయాలంటే చీరలు కట్టుకుని వెళ్ళాలి. ఆడవారిలా అలంకారం చేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిలో ఉన్న అదనపు తేజస్సుని, అదనపు తేజస్సు అంటే మనం భరించలేని తేజస్సుని శంకరులు తీసేశారు. తీసేసి అమ్మవారి వజ్ర తాటంకములలోకి పెట్టి ఆ తాటంకములను పొదిగారు అమ్మవారికి. అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి తేజస్సుని తీసి పృథివీలో శ్రీచక్రం వేసి శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం నభూతో న భవిష్యతి, ఇక ఎవ్వరూ చెయ్యలేరు. అంతటి మహాత్ముడు శంకర భగవత్పాదులంటే. ఆయన పేరు స్మరిస్తే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది. అంతటి మహానుభావుడు. కాబట్టి ఈ రోజులలో వచ్చి హవిస్సు స్వీకరిస్తున్నటువంటి దేవతలు మీ కంటికి కనపడరు. ఎందుకు కనపడరు అంటే మీ కంటికి వారు కనపడితే తట్టుకోగలిగిన శక్తి మీకు లేదు. మీరు చూడగలిగినటువంటి ఉపాసన బలం మీకుంటే మీకు ఆ దేవతలు కనపడతారు. అలా చూసిన మహాపురుషులు ఉన్నారు. అలా చూసి ఫలానా ఫలానా దేవతలు వచ్చారు, వాళ్ళు తిరుగుతున్నారు అని దర్శనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక తతో దేవా సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. ఆనాడు దశరథుడు ఇష్టి చేస్తుంటే పుత్రకామేష్టి దాని పేరు, కొడుకుల కొరకు చేసిన ఇష్టి కనుక. ఆ యజ్ఞంలో హవిస్సులు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఇప్పుడు మీరు ఉపన్యాసం వినడానికి వచ్చి ఎలా కూర్చున్నారో అలా వాళ్ళందరూ మనని పిలిచినప్పుడు వెళ్ళి హవిస్సు పుచ్చుకుందామని వాళ్ళందరూ అక్కడ సభలో కూర్చున్నారు. ఇంకా ఈయన మొదలెట్టాలి. మొదలుపెట్టి హవిస్సు ఇస్తే ఓం నమో నారాయణాయ స్వాహ అన్నారనుకోండి, నారాయణుడు వచ్చి ఆ హవిస్సు పుచ్చుకుంటాడు. ఒక్కొక్క దేవతని పిలిచి ఓం నమో పర్జన్య స్వాహ అన్నారనుకోండి, పర్జన్య దేవత వచ్చి ఆ హవిస్సుని పుచ్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ కూర్చున్నారు. దేవతలందరూ వచ్చారు. దేవతలతో పాటు ఎవరు వచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన అగ్రస్థానం, ఆయన మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు అంటే. అందుకని ఆయన్ని అగ్రాసనం వేసి కూర్చోబెట్టారు. దేవతలందరూ కూర్చున్నారు. ఎప్పుడు కామన్ టాపిక్ అని ఒకటి ఉంటుంది లోకంలో, అంటే అందరూ మాట్లాడుకోవడానికి యోగ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయి మీరు వెళ్ళిపోతున్నారనుకోండి, ఇవాళ ఉండేటటువంటి సామాన్యమైన విషయం ఏమిటి? నాకు దాని జోలి అంత ఆసక్తి లేదు, కానీ ఏదో ఎన్నికల గురించి మాట్లాడుకుంటారు. అలా ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు పిలిచేంత వరకు హవిస్సులకి అందరూ మాట్లాడుకోవడానికి మిగిలినటువంటి విషయం ఒక్కటే ఉంది. ఏమిటది? రావలసిన పెద్ద ఆయన వచ్చారు, ఇప్పుడే అడగాలి. ఏమిటి అడగాలి అంటే, అయ్యా రావణాసురుడు మమ్మల్ని చీల్చి చెండాడేస్తున్నాడు, ఎలా చచ్చిపోతాడండి అసలు ఆయన అని అడగాలి. ఎందుకు అడగాలి? బ్రహ్మగారే వరాలు ఇచ్చారు, అందుకని ఆయన అడగాలి. కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఉత్తినే కూర్చోవడం ఎందుకని, ఎలాగో వచ్చారు కదా అని చతుర్ముఖ బ్రహ్మగారితో చెప్తున్నారు. అయ్యా భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామరక్షతః సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం న శక్నుమః. మీరు వరాలు ఇచ్చేశారు రావణాసురుడికి, ఇప్పుడు ఆయనకి అడ్డు ఆపు లేదు, అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? ఒకరో ఇద్దరో కాదు, అందరూ ఒక్కొక్కరు లేచి ఆ బాధలన్నీ చెప్తున్నారు. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. ఋషుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, అసురుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు బాధ పెట్టేస్తున్నాడు అంటే ఒక్కటే కారణం, వరదానేన మోహిత. మీరు వరం ఇచ్చారు,
నీకు వాడి వల్ల చావు లేదు, వీడి వల్ల చావు లేదు, వాడి వల్ల చావు లేదని వరం ఇచ్చేశారు. వాళ్ళు ఎవరు చంపలేరు కాబట్టి ఆయనకి అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చింది కాబట్టి అందరినీ బాధించేస్తున్నాడు. నైనం సూర్యం ప్రతపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. మా సంగతి అలా వదిలిపెట్టండి. చాలా దారుణమైన విషయం ఏమిటో తెలుసా? సృష్టిని తారుమారు చేస్తున్నాడు, సృష్టిని తలక్రిందులు చేశాడు. ఏది జరగకూడదో అది జరుగుతోంది. ఈశ్వరుడు తప్ప ఇతరులు ఎవరిని శాసించకూడదో ఆ శాసనం ఇవాళ రావణుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించకూడదు. ఆయన పుష్పక విమానంలో బయటికి ఎడుతున్నాడు అనుకోండి, ఇలా ఓసారి చూస్తాడంతే. అది రోహిణీ కార్తె అయినా సరే ఆయన చల్లగా అయిపోవాలి. గబగబా మేఘాలు చాటుకి వెళ్ళిపోవడమో లేకపోతే తన తేజస్సును ఉపసంహారం చేసేయడమో చెయ్యాలి. రావణాసురుడు ఇంట్లో అప్పడాలు ఎండలేదనుకోండి, కాస్త బాగా కాయమనో వాయ్ అంటాడు, బాగా ప్రకాశించాడు. అంత మీరు ఉత్తరాఖండ జరిగితే ఆశ్చర్యపోతారండి. దేవతలు పారిపోయారు వాహనాలకి, అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వాళ్ళు. కాబట్టి నైనం సూర్య, ఆ సూర్యుడు ప్రకాశించకూడదు. ప్రతపతి పార్శ్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీయకూడదు, మెల్లిగా వీయకూడదు. ఆయనకి అనుకూలంగా ఆయన సంతోషించేటట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగే వీయాలి గాలి. పంచభూతములను శాసిస్తున్నాడు. చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఆయన ఇలా చూశాడనుకోండి, ఏమిటి ఎప్పుడు ఈ తరంగాలు లేకుండా ఉండలేవా అన్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలన్నీ అయిపోతాయి. తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూసారా? రావణాసురుడు వచ్చి నిలబడితే అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఎవ్వరూ చూడందేదో తాను చూడాలనుకుంటాడు. తరంగాలు ఏమిటి ఆ లేవడం ఏమిటి, ఆ కింద పడ్డం ఏమిటి, మీద పడ్డం ఏమిటి, నా దగ్గర రావడం ఏమిటి, అల్లరి అలా ఉండంటాడు అంతే. సముద్రం తరంగాలన్నిటినీ ఆఫ్ చేసేసి ఓ చిన్న చెరువులో అలా ఉంటుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత రావాలి తరంగాలు. కాబట్టి సముద్రోపి నకంపతే, సముద్రంలో కెరటాలు రావట్లేదు. ఇది మీరు చేసినటువంటి ఉపకారం. అంత గొప్ప వరాలు ఇచ్చేశారు. ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావ, ఏం చెప్పమంటారు? కాబట్టి తేన గంధర్వయక్షాణం దేవదానవరక్షసాం అవధ్యోస్మీతి వాగుక్త తథేత్యుక్తం చతన్మయా. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అవునరా నాయన, నిజమే, వరాలు ఇచ్చేశాను. మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేను వింటున్నాను ఆ విషయం. చాలా బాధ పెట్టేస్తున్నాడు. గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని, నాగుల్ని వాడు విడిచిపెట్టింది ఎవరినీ లేదు. అందరినీ బాధ పెడుతున్నాడు. నిజమే, ఎవ్వరి చేత మరణం ఉండకూడదు అని అడిగాడు, మరి తపస్సు చేశాడు, వరం ఇచ్చేశాను ఆ రోజున. నాకు విషయం జ్ఞాపకం వచ్చిందిరా అబ్బాయి అన్నాడు ఆయన అకస్మాత్తు. అనగానే అమ్మయ్య ఏదో చెప్తాడనమాట. ఇప్పుడు ఆయన చచ్చిపోయే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాల్లో ఉన్న పాత్ర ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు. ఒక ఫేమస్ ఫిజీషియన్ ఉన్నాడు అనుకోండి, ముందు అసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరికి వెడతాం. ఆయన ఏం చేస్తారంటే సర్జన్కో ఆర్థోపెడిషియన్కో ఆయన రిఫర్ చేస్తారు. అలా ముందు అందరూ ఎవరి దగ్గరికి వెడతారంటే బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరికి వెడుతుంటాడు. అందుకని బ్రహ్మగారిని స్తోత్రం చేశారు. చేసి అంటే ఆయన అన్నారు, నిజమే నాకు ఓ విషయం గుర్తొచ్చిందిరా అబ్బాయి, వాడు అడగని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలో? దశరథ మహారాజు గారి యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? వీళ్ళంటే దేవతలు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మనుష్యులు ఉన్నారు అక్కడ. అక్కడ ఆయన అన్నాడు, నకీర్తయ దవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ సమానుషోద్వద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అనాదరము చేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయి కాదు, యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ అడిగాడు ఆ రోజున, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోనని. కానీ మనుష్యుల పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. ఎందుకో తెలుసా? మనుష్యుల విషయం మరిచిపోయి కాదు, అనాదరం చేత. ఇంతమంది చేయలేని దిక్కుమల్లాడు మనుషులు ఏం చేస్తారండి? అది నిజంగా మీరు ఉత్తరాఖండ చదివితే రావణాసురుడు మనని అవమానించినందుకు, రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులమో అర్థమవుతుంది. ప్రత్యక్షం అయితే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోనీ వాడి గొడవ వాడిది అడుగుతాడు. కానీ అలా అడిగి ఊరుకోలేదండి. అందరి పేర్లు చెప్పాడు, వీళ్ళెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదు అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా. ఊరుకోకుండా ఓ మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తృణం లాంటి వాళ్ళండి మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ పేరెత్తను, అసలు వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదు అన్నాడు.
ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి? ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యుల్ని. కాబట్టి మనుషులు మాత్రం చంపేయగలరు రావణాసురుణ్ణి అన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? యాగంలో మనుష్యులేగా. కాబట్టి ఎవడో ఒకడు ఏం చేస్తాడంటే, ఏమన్నా నేను మనిషిని అయితే నేను వెళ్ళిపోతాను రావణాసురుడి మీద అంటాడు కదా. అలా మనుష్యుడైనంత మాత్రాన చంపేసేంత తేలిక మనిషి ఏమిటి రావణాసురుడు అంటే? ఎవరైనా తొందరపడి గభాలన వెళ్ళిపోతారేమో అని ఏతస్మిన్నంతరే విష్ణుర్రూపజాతో మహాద్యుతి శంఖచక్రకటాపాణి పీతవాసా జగత్పతి. అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారి హఠాత్తుగా కిందికి దిగి ప్రత్యక్షమయ్యారు. పోతన గారు అంటారే, జలధరదేహు నాజాను చతుర్బాహు అని ఆ 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని వనమాల వేసుకుని కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఆయన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం చేశారు. చేసి స్తోత్రం చేసి బ్రాహ్మణాచ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః తమబ్రువన్ సురాః సర్వే సమభిష్టూయసన్నతా త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకాంయయ రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభోః ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు త్రిసృషు హ్రీశ్రీ ఉపమాసు చ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహిరావిణం సహి దేవాంశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః వదార్థం వయమాయాతాః తస్య వై మునిభిః సహ సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేస్తూ ఒక మాట చెప్పారు. మహానుభావ, నీవు లోక రక్షకుడవు. మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు, రాజర్షి, వేదమును నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు పుట్టాలన్న కోరికతో పుత్రకామిష్టి చెయ్యబోతున్నాడు. ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన 3 భార్యలున్నారే, హ్రీ శ్రీ కీర్తి ఎలాంటి వారో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు, అటువంటి వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళ 3 కడుపున నీవు మనుష్యులుగా జన్మించాలి. జన్మించి రావణాసురుణ్ణి సంహరించాలి. అప్సరసలు, దేవతలు ఎవ్వరూ ఇవ్వాల నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికి కూడా స్వాతంత్ర్యం లేనటువంటి స్థితి. ఈ కష్టం నుంచి మమ్మల్ని ఉద్ధరించాలి. కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చాడు? ఆయన కొన్ని కారణాలు చెప్తాడు. ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు. ఎందుకో తెలుసా అండి? ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్భాగం. ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఒక వ్రణం పుట్టింది, ఒక పుండు. ఇప్పుడు ఆ పుండుని వైద్యుడు కోసేస్తాడు. వైద్యుడు పుండు కోసేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు, చాలా నొప్పి పుట్టింది, చాలా రక్తం పోయింది, కట్టుకట్టాడు. వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లో పడుకోండి అన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు నన్ను చాలా బాధ పెట్టేశారండి అని మీరు క్రోధం పెట్టుకుంటారా? మిమ్మల్ని బాధ పెడుతున్న వ్రణాన్ని తీసేశాడు కాబట్టి